గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే మామ పూర్ణ వస్తుందిరా. ఏయ్ మీ ఫ్రెండ్ వస్తుంది మా వాడి కోసమే కదా. అవును, ఈ విషయం లారకు కూడా తెలుసు కదా. మా వాడి లవ్లో ఫెయిల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు. ఆల్రెడీ లవ్ లో పీకల్లోతు మునిగుంది. ఈ డౌట్ అయ్యాడు. ఇంకా మ్యాచ్ మందే. రానన్నా బాలా, అమ్మ పిలుస్తోంది. వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క, వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. ఏయ్ లారా, ఇలా రా. ఏంటి సార్, ఎస్ఐ గారు నేను రమ్మన్నారు. పదా. కేసు కొట్టేసి 6 నెలలు అయింది కదరా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసి నాకు ఇవ్వు. అలాగే, ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నావు. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను. సరేనా? మీరు వెళ్ళండి. సార్ పిలిచారంట. రేయ్, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు సార్. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని మీద ఉండు. రేయ్ సూరే, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు దొరకకూడదు. దొంగతనాలు చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను నీకు కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు. అది గనక ఓకే అయిందనుకో, నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా మీద నమ్మకం లేదా? 3 lakhs. మీరు ఇచ్చే దాంట్లో మా సిఐ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా. వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న పోనీ, పద. వీళ్ళు మారర్రా. హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న. మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే. మన వాళ్ళందరికీ చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఆగండి. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. అన్న లోపల రండి అన్న. మిషన్ ఇంపాసిబుల్. అమ్మా, సంధ్య వాళ్ళ నాన్న. బజార్ నా కొడుక,
నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? లేపరా వాడిని. కూతురు ఎట్ట కొడతావురా? ఈ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసినా తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద బుడిగివా నువ్వు? మాట్లాడుతున్నా. అవునరా బుడగినే. తమ్ముంటే ఇప్పుడు టచ్ చేయండి. టచ్ చేయి. ఇప్పుడు కాదురా నీ పని. పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. రేపు పోలీస్ స్టేషన్ కంటే ఆ పోలీస్ స్టేషన్ వస్తా. ఇప్పుడే వస్తా. చూద్దాం రా రే, చూద్దాం. ఏంటి సార్, ఆ రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకే ఆడికి గట్టిగా. అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు బామర్దలు అనుకున్నారా? మంచిగా మాట్లాడితే అలసైపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చు. రై, వీడికి గంటకే రౌండ్ అయింది. పాపరావు సార్, వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశారు కదా, అది ఈ కేసును అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. బాలా, అమ్మ పిలుస్తుంది. లారా, నువ్వేం భయపడదు. కేసు గురించి నాకు వదిలి. ఐసే గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాస్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు. నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వాళ్ళు ఎక్కువ లాభం. అతను నెలకి లక్షల లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీరు బాటిల్స్ తప్ప. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాడిని పట్టాడు. డబ్బులిస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీరు చేయని మాటకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు. ఈరోజు వాడమేమో తెలుసుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం. మా వాడి పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతగా నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొస్తాను మాట ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్? చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కామ్గా ఉన్నాడు. ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే. ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది. అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. ఏందా చూపు? ఇప్పుడు పిలువురా ఎస్ఐ గాడిని. ఏంట్రా కొడతావా? కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? ఏం చేయలేనుకున్నారా నువ్వు? నిన్ను బెదిరించా.
అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు. జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకున్న బయటకు వచ్చా. ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా. మళ్ళీ కేసు పెట్టావు. జైలుకి వెళ్తా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా. ఈసారి చంపేస్తా. అప్పుడు ఏనా కొడుకు కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారి పిలిచిరా. పెట్టరా, మళ్ళీ కేసు పెట్టరా. ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి. పిల్లరా దాని నా కొడుకుని. ఏం జరిగింది? ఏం జరగలా. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. నీ పెళ్లి మాత్రం నీ లవర్తోనే జరుగుద్ది. ఎవరు అట్టొస్తాడో చూస్తా. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అదే పనిలో ఉన్నాను, నేనే కాల్ చేస్తా. సార్ 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 సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్. ఇది చాలా తప్పు సార్, ఇల్లీగల్ సార్. ఇంటర్తో ఆపేద్దాం సార్. నాకు తెలుసులేవయ్యా, నేను పోలీసు ఉండగా సార్. నువ్వు కానీ మీ అమ్మాయి మేజరు, వాడు మేజరే. ఇలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది. తమ్ముడు రండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నా పెళ్లి ఏర్పాటు బాగా జరుగుతున్నాయి. ఏ ప్రాబ్లం లేదు కదా? లేదన్నా. ఓకే,